ఇక మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. పాలమూరు యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కేవలం పాస్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. కౌంటింగ్ సెంటర్ నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం కౌంటింగ్కి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని వెనకాల మిగతా 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ను కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ సెంటర్లో దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. వెనుక ఉన్నటువంటి బిల్డింగ్లో నారాయణపేట, మక్తల్, కొడంగల్, షాద్నగర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. 14 టేబుళ్లను ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఈ 14 టేబుళ్ల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత వీటన్నిటినీ కూడా క్లబ్ చేసిన తర్వాత మహబూబ్ నగర్ సెగ్మెంట్కి సంబంధించి రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. తుది ఫలితం వచ్చేసరికి మధ్యాహ్నం 3:30-4 గంటలకు మహబూబ్ నగర్ సెగ్మెంట్కి సంబంధించి తుది ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో మొత్తం 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యం రేపు తేలబోతుంది. దీనికి సంబంధించి మహబూబ్ నగర్ సెగ్మెంట్లో 72.43% పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది. దాదాపుగా 16 లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో 12,18,000 ఓట్లు పోలయ్యాయి. ప్రధానంగా 3 పార్టీలు ఇక్కడ బరిలో ఉన్నాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారం కావచ్చు, ఓటింగ్ ప్రక్రియ వరకు కూడా తమ ప్రచారాన్ని హోరాహోరీగా నిర్వహించడం జరిగింది. 3 ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎన్నికను తీసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ర రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. గత 3 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్కి సంబంధించి ఫలితాలను చూస్తే 3 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2009లో కేసీఆర్, 2014లో జితేందర్ రెడ్డి, 2019లో మన్నె శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఈ సెగ్మెంట్ సంబంధించి కౌంటింగ్కు సర్వం సిద్ధం కావడం జరిగింది. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. పాలమూరు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ విభాగంలో ఈ యొక్క కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో కేవలం పాస్ ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నారు. కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కౌంటింగ్ తర్వాత కూడా ర్యాలీలు అటువంటివి కూడా నిషేధం అని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్తూ ఉన్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.